వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఈఓసిడిపిఓకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారికి సంబంధించి అంటే జనవరి 3rd 4th అలాగే 6th 7thకి సంబంధించి ఎక్స్క్లూజివ్ టెస్ట్ సిరీస్ని అందించడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ని జస్ట్ 999 ఆఫర్తో అందిస్తా ఉన్నాం. ఇందులో పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి 10 గ్రాండ్ టెస్ట్ల పైన మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకేసారి ఫైనల్కి వచ్చారు కాబట్టి మీ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. కంప్యూటర్ బేస్డ్గా మీకు ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి మీరు యాప్ ద్వారా ఐకాన్ ఇండియా యాప్ ద్వారా ఈ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్లో మీరు పాల్గొనవచ్చు. సో దీనికి సంబంధించి ఆఫర్లో 3000 కోర్స్ ఇప్పుడు 900 అంటే 999కి 1000 రూపీస్ తోటి మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆలస్యం చేయకుండా ఎవరు ఏ సిచ్యువేషన్లోనే ఈ కోర్సుని తీసుకొని ప్రాక్టీస్ చేయండి, మీ ఎగ్జామ్కి బాగా హెల్ప్ అవుతుంది. సో కొన్ని క్వశ్చన్స్ని కూడా నేను రెగ్యులర్గా మీ కరెంట్ అఫైర్స్ బేస్డ్గా అందించడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం నేను ఇస్తున్నటువంటి ఇన్స్టాగ్రామ్ లింక్ అలాగే వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్లు మీరు జాయిన్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో నేను పెన్ చేస్తాను. ఇక నెక్స్ట్ మనం కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో ఎక్స్క్లూజివ్గా ఉమెన్ రిలేటెడ్గా వచ్చినటువంటి అప్డేట్స్ పైన ఈ క్వశ్చన్స్ని నేను మీకు అందించబోతా ఉన్నాను. ఈ క్వశ్చన్స్కి సంబంధించి మీరు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. షీబాక్స్ పోర్టల్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఉద్యోగుల ఉత్పాదకతను మెరుగుపరచడం, లైంగిక వేధింపుల కేసులని ట్రాక్ చేయడం, ఉద్యోగ అవకాశాలను కల్పించడం, ప్రభుత్వ సేవలను డిజిటల్ చేయడం అని అంటున్నాం. ఒకసారి క్వశ్చన్ ఇంగ్లీష్లో చూడండి. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద షీబాక్స్ పోర్టల్ అని అంటున్నాం. సో ఆప్షన్ ఏ ఎన్హాన్సింగ్ ఎంప్లాయ్ ప్రొడక్టివిటీ, ఆప్షన్ బి ట్రాకింగ్ సెక్సువల్ హెరాస్మెంట్ కేసెస్, ఆప్షన్ సి ప్రొవైడింగ్ జాబ్ ఆపర్చునిటీస్, ఆప్షన్ డి డిజిటలైజింగ్ గవర్నమెంట్ సర్వీసెస్ అని అంటున్నాం. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. షీబాక్స్ అనేటువంటి పోర్టల్ ప్రధాన లక్ష్యం ఏంటి అని అంటే, ఎవరైతే పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకి గురవుతుంటారో వారికి సంబంధించినటువంటి కేసులని ట్రాక్ చేయడానికి వచ్చినటువంటిదే షీబాక్స్ ట్రాకింగ్ సెక్సువల్ హెరాస్మెంట్ కేసెస్ అనేటువంటిది దీనికి సంబంధించిన ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ షీబాక్స్ పోర్టల్లో ఫిర్యాదు ఎవరిచే ఫైలింగ్ చేయవచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లైంగిక వేధింపులకు గురైనప్పుడు ఎవరిచే ఫైలింగ్ చేయవచ్చు అనేది క్వశ్చన్. బాధిత మహిళ లేదా ఆమె తరపున మరొకరితో, కేవలం సంస్థ అధికారి, కుటుంబ సభ్యులు మాత్రమే అని అంటున్నాం. ఆన్సర్ తెలిస్తే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. హూ కెన్ ఫైల్ కంప్లైంట్స్ ఆన్ ద షీబాక్స్ పోర్టల్? ఓన్లీ ద అగ్రీవ్డ్ ఉమెన్, ద అగ్రీవ్డ్ ఉమెన్ ఆర్ సమ్వన్ ఆన్ హర్ బిహాఫ్, ఓన్లీ ద ఆర్గనైజేషన్ ఆఫీసర్, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్ అని అంటాను. ఆన్సర్ ఏమనుకుంటున్నారు మీరు అనేది ఒకసారి చూడండి. ఇక్కడ షీబాక్స్ పోర్టల్కి సంబంధించి హరాస్మెంట్కి సంబంధించిన కేసెస్ను ఫైల్ చేయవచ్చు అని అంటున్నాం. ఈ హరాస్మెంట్కి సంబంధించినటువంటి కేసెస్లో బాధిత మహిళతో పాటు ఆమె తరపున ధైర్యం కోసం మరొకరితో కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది. సో బాధిత మహిళ లేదా ఆమె తరపున మరొకరు, ది అగ్రీవ్డ్ ఉమెన్ ఆర్ సమ్వన్ ఆర్ ఆన్ హర్ బిహాఫ్ అని అంటున్నాం. సో ఇలా దీనికి సంబంధించి రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 ప్రకారం విచారణ పూర్తవడానికి ఎంత కాల సమయం ఉంది? ఎవరికి పైన సెక్సువల్ హరాస్మెంట్ జరిగినప్పుడు కాల సమయానికి ఎంత టైం తీసుకోవాలి అనేది క్వశ్చన్. ఆన్సర్ తెలిస్తే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వాట్ ఈస్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్ frame for completing an inquiry under the Sexual Harassment of Women at Workplace Act 2013 అని అంటున్నాం. సో 60 days, 90 days, 120 days, 150 days అని అంటున్నాం. దీని ఆన్సర్ వచ్చి గుర్తుంచుకోండి, 90 daysలో ఈ విచారణ అనేది 90 రోజులలో పూర్తి చేయాలి అని చెప్పేసి ది సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 చెప్తా ఉంది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బేటీ బచావో బేటీ పడావో పథకం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటున్నాం. వెన్ వాజ్ ద బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ లాంచ్డ్? సో జనవరి 1, 2015, జనవరి 22, 2015, ఆగస్ట్ 15, 2015, అక్టోబర్ 11, 2015. ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఒకసారి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూడండి. భారతదేశంలో అమ్మాయిని రక్షించడం, అమ్మాయిని చదివించడం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే జనవరి 22,
2015లో హర్యానాలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఎందుకు అని అంటే ఇక్కడ గర్ల్స్ డేకి సంబంధించినటువంటి బాలికల దినోత్సవాన్ని బేస్ చేసుకొని ఇది ప్రారంభమైంది. బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి స్కీమ్కి సంబంధించి గుర్తించాల్సి ఉంటుంది. ఆన్సర్ జనవరి 22, 2015. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2014-15లో SRB సెక్స్ రేషియో ఎట్ బర్త్ ఎంత ఉండేది? 2023-24 నాటికి ఇది ఎంత మెరుగుపడింది అని అంటున్నాం. సో ఆప్షన్ ఏ 910 నుంచి 920, ఆప్షన్ బి 918 నుంచి 930, 900 నుంచి 915, ఆప్షన్ డి 920 నుంచి 935 అని అంటున్నాం. సో వాట్ వాజ్ ద సెక్స్ రేషియో ఎట్ బర్త్ 2014-15 అండ్ హౌ హ్యాజ్ ఇట్ ఇంప్రూవ్డ్ బై 2023-24 అన్నట్టు. సో దీనికి సంబంధించి ఎక్కడైనా మిమ్మల్ని అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ వచ్చి 2014-15లో సెక్స్ రేషియో ఎట్ బర్త్ అనేది 918 ఉందండి. సో ఇది కాస్త 2023-24 వరకు 930కి పెరిగింది. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఏమైనా ఆన్సర్ అడిగితే చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెక్స్ రేషియో ఎట్ బర్త్ 919 నుంచి 952 మధ్య ఉన్న జిల్లాలకు ప్రతి ఏటా బేటీ బచావో బేటీ పడావో క్రింద ఎన్ని నిధులను కేటాయించబడుతున్నాయి అనేది క్వశ్చన్. హౌ మచ్ ఫండింగ్ ఈజ్ అలొకేటెడ్ అన్యువల్లీ అండర్ BBBP ఫర్ డిస్ట్రిక్ట్స్ విత్ సెక్స్ రేషియో ఎట్ బర్త్ బిట్వీన్ 919 అండ్ 952 అన్నట్టు. సో దీనికి సంబంధించి ఆన్సర్ని డిస్కస్ చేయాల్సి వస్తే 40 lakhs, 30 lakhs, 20 lakhs, 50 lakhs అని ఇచ్చారు. ఏమనుకుంటున్నారు? పోస్ట్ యువర్ ఆన్సర్. సో దీని ఆన్సర్ వచ్చి గుర్తుంచుకోండి, బేటీ బచావో బేటీ పడావో క్రింద ఇస్తున్నది ఎంత? 919 నుంచి 952 మధ్యన ఈ సెక్స్ రేషియో ఎట్ బర్త్ ఉన్న దగ్గర ఎంత ఇస్తున్నారు నిధులు అని అంటే 30 lakhs, 30 లక్షలను ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ ఆన్సర్గా చెప్పండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2014-15 నాటికి పాఠశాలల్లో 10వ తరగతి వరకు బాలికల జాతీయ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎంత ఉండేది? 2021-22 నాటికి ఇది ఎంత పెరిగింది అని అంటున్నాం. 60.5% నుంచి 70%, 70% నుంచి 75.51%, 75.51 నుంచి 79.4%, 80% నుంచి 85%. వాట్ వాజ్ ద నేషనల్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఆఫ్ గర్ల్స్ ఇన్ స్కూల్స్ at the secondary level in 2014 between 15 and how much did it increase by 2021-22 అని అంటున్నాం. సో దీనికి సంబంధించి ఆన్సర్ మీరు ఏమైనా గెస్ చేస్తే పోస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఇక్కడ బాలికల జాతీయ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది 10వ తరగతి వరకు 2014-15 నుంచి 2021-22 పోల్చి చూస్తే 70% ఉన్నది కాస్త 75.51%కి సంబంధించి 75% నుంచి 75.51 నుంచి 79.4% పెరిగింది. 75.51% టు 79.4%కి పెరిగింది. ఆన్సర్ సి అని చెప్పేసి గుర్తించండి ఈ క్వశ్చన్కి సంబంధించి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మహిళా శక్తి కేంద్ర పథకం ఎప్పుడు ఆమోదించబడింది మరియు ఎప్పుడు నిలిపివేయబడింది అని అంటున్నాం. ఒక పథకం వచ్చిందండి, అదే మహిళా శక్తి కేంద్ర. సో వెన్ వాజ్ ద మహిళా శక్తి కేంద్ర స్కీమ్ అప్రూవ్డ్ అండ్ డిస్కంటిన్యూడ్ అని చెప్పేసి ఇక్కడ మనం క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్సర్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2017 to 2022 ఏదైతే ఉందో ఇది రైట్ ఆన్సర్. 2017లో ప్రారంభమైంది, 22లో స్టాప్ చేయడం జరిగింది మహిళా శక్తి కేంద్ర అనేటువంటి పథకాన్ని. ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మిషన్ శక్తి సంబల్ వర్టికల్లో ఏ పథకాలు ఉన్నాయి అని అంటున్నాం. పలు మహిళా శక్తి కేంద్రాలు, వన్ స్టాప్ సెంటర్స్, మహిళా హెల్ప్ లైన్, బేటీ బచావో బేటీ పడావో, నారీ అదాలత్, ప్రధానమంత్రి మాతృవందన్ యోజన, సఖీ నివాస్, శక్తి సదన్, పాఠశాల మద్దతు పథకాలు. Which schemes are included under the సంబల్ వర్టికల్ ఆఫ్ మిషన్ శక్తి? మిషన్ శక్తిలో సంబల్ అనే కార్యక్రమం ఉంది, అందులో ఉన్న పథకాలు ఏంటి అని అడుగుతున్నారు. ఇలా క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో కూడా వస్తుంది, గుర్తుంచుకోండి. ఈ క్వశ్చన్ వస్తే మీ ఆన్సర్ ఏమనుకున్నారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఆన్సర్ చూస్తే ఇక్కడ వన్ స్టాప్ సెంటర్స్, మహిళా హెల్ప్ లైన్స్, అలాగే బేటీ బచావో బేటీ పడావో, నారీ అదాలత్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది మిషన్ శక్తి సంబల్ వర్టికల్లో ఉన్నటువంటి పథకాలు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మహిళా సాధికారత కోసం సమర్థి వర్టికల్
ప్రధాన పథకాలు ఏమిటి చెప్పాం కదా. మిషన్ శక్తిలో 2 ఉన్నాయి, సమర్థి ఉంది, సంబల్ ఉంది. ఇక్కడ సమర్థి మీద ఉన్న పథకాలు ఏంటి గుర్తించండి అని అంటున్నాం. వాట్ ఆర్ ద కీ స్కీమ్స్ అండర్ ద సమర్థి వర్టికల్ ఫర్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ అని అంటున్నాం. సో దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చి మనం చెప్పాల్సింది ప్రధాన్ మంత్రి మాతృవందన్ యోజన, అలాగే శక్తి సదన్, సఖీ నివాస్ పల్నా, ఇగో ఈ సంకల్ప్ అనేటువంటి స్కీమ్స్ ఉన్నాయి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి ఇక్కడ సమర్థి స్కీమ్కి సంబంధించి గుర్తుంచుకోండి. సో ఇది ఈరోజు నేను మీకు అందిస్తున్న క్లాస్. ఇలాంటి క్వశ్చన్స్ నేను ఇంకా చాలా ఇస్తాను. సో ఈ వీక్లో మీరు ఎక్కువ క్వశ్చన్స్ని పొందుతారు నా దగ్గర నుంచి. దీనికి సంబంధించి మీరు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడేటువంటి క్వశ్చన్స్ నేను మీకు ఇంకా మరికొన్ని అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.